ఓం ఓం ఓం. ఈరోజు పరమేశ్వరుని ధ్యానించాము. పరమేశ్వరుని పూజించకుండా విగ్రహాలను పూజిస్తే దానివల్ల నష్టమేమిటి అనే విషయం గురించి చర్చిద్దాం. పరమేశ్వరుని పూజించకుండా విగ్రహాన్ని పూజిస్తే దానివల్ల నష్టమేమిటి అంటే 16 నష్టాలు రాశాడు దయానందుడు. 16 నష్టాలు రాసి మరలా ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటి నష్టాలు, కానీ అవన్నీ చెప్పడానికి వీలు కాదు అని చెప్పాడు దయానందుడు. అవి ఏమిటంటే 16 నష్టాలు పుస్తకంలో చూడవచ్చు, కానీ 16 నష్టం ఏమిటంటే జీవుడు జరుడవుతాడు. జరుడు అంటే జ్ఞానము లేనివాడు. కానీ భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుంటే చాలు, మనిషికి అర్థమవుతుంది. అంటే ధ్యానం చేయాలి, యోగి కావాలి. యోగి అయిన వాడికి సత్యం బోధపడుతుంది. 16 నష్టాలు ఏమిటి? 16 నష్టాలు చెప్పి ఆయన 17వ నష్టం మరొకటి చెప్పాడు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మా మాస్టరు చాలా జ్ఞానం కలవాడు, బ్రాహ్మణుడు. అతన్ని నేను అడిగాను, ఎందుకు మీరు చేస్తున్నారు ఈ విగ్రహారాధన అని. ఆయన చెప్పాడు, ఈ విగ్రహం దేవుడు కాదు, దేవుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు, ఆయన ఎప్పుడూ పుట్టడు అని చెప్పాడు. చెప్తే ప్రజలు నమ్మలేదు, పిచ్చివాడన్నారు. ఆయన ఆ ప్రకారమే పోయాడు. దానివల్ల నష్టం ఏమిటంటే ఆయన మైలవరం డ్యామ్ ఉంది మనకు, అక్కడికి యజ్ఞానికి పూజకు పోయాడు. పూజకు పోతే పూజ చేశాడు, అంతో ఎంతో డబ్బులు ఇప్పించుకున్నాడు. వచ్చి బస్సులో కూర్చుంటే ఆయన ప్రాణం పోయింది. ఆయాసం వచ్చి ప్రాణం పోయింది. అందుకని తెలిసినటువంటి కండక్టరు ఆయనే ఛార్జీ పెట్టుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు.
వాళ్ళు బాధపడ్డారు. కానీ కారణం తెలియదు. అట్లా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ నాకు తెలిసినటువంటి ఉదాహరణ ఆయనది. ఆయన తర్వాత ఆమె ఎన్నో కష్టాలు పడింది. చాలా బాధపడింది. అయినా తీరలేదు. మరి ఆయనకు ఉద్యోగం ఉంది, జీతం ఉంది, బాగా సంపాదిస్తున్నాడు. ఆయన చనిపోయాడు. ఈ విధంగా ఎన్నో నష్టాలు ఉన్నాయి. అందుకే దయానందుడు తన ప్రాణం పోయినా పర్వాలేదు, దేశం బాగుపడాలి, శరీరమాధ్యం కలు ధర్మ సాధనం, ఇది ధర్మ సాధనం కాబట్టి మనం మేలు చేయాలి అనే ఉద్దేశ్యం అతనికి కలిగింది. కలిగి మేలు చేశాడు. 16 నష్టం ఏమిటంటే ప్రాణం బలిపెట్టడం. పెట్టిన ప్రయోజనం నెరవేరాలి. ఆయన ఒక చోట ఉపన్యాసం చెబుతూ ఉన్నాడు దయానందుడు. ఆయన ఉపన్యాసం చెబుతూ ఉంటే ఒక ఆయన విన్నాడు. ఆయన సలహా ఇచ్చాడు. ఆ సలహా మనకు మేలు చేసింది. ఏమిటంటే సలహా అంటే, మీరు చెప్పే విషయాలు బాగున్నాయి, అయితే ఈ విషయాల్ని మీరు పుస్తకంలో రాయండి. పుస్తకంలో రాస్తే మీరు చనిపోయినా 10 మంది చదువుతారు, చదివితే లాభం ఉంది అని చెప్పారు. ఆయన ఆలోచన చేశాడు. చేసి పుస్తక రూపంలో రాస్తే బాగుంటుంది అని ఆలోచన కలిగింది. ఆయన పుస్తకంలో సత్యార్థ ప్రకాశం రాశాడు. ఆ సత్యార్థ ప్రకాశం చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. దేవుడు సర్వవ్యాపకుడు అనే విషయం మనకి ఇంతకుముందు తెలిసింది, ఇప్పుడు తెలుస్తుంది. దేవుడు లేనటువంటి ప్రదేశమే లేదు. మరి ఆమె నాకు చదువు చెప్పినా ఆయన ఉపయోగం ఉంది. ఏమిటి ఆ ఉపయోగం అంటే, ఆమెకు మేలు చేయాలి అనే ఉద్దేశం నాలో ఉంది. కానీ ఎక్కడుందో తెలియదు, ఏమైందో తెలియదు. కాబట్టి మనం శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇది ధర్మ సాధనం. ఉపయోగం ఇతరులకు ఉపయోగం చేయాలి. ఇతరులకు ఉపయోగం చేస్తేనే ధర్మ సాధనం అవుతుంది, లేకుంటే కాదు. మనకు ఈ శరీరం ఇచ్చింది దేవుడు ధర్మ సాధనం కోసమే. కాబట్టి ఉదాహరణకు మనకు యోగ దర్శనం తీసుకుందాం. యోగ దర్శనంలో సతి మూలే ధర్మ సాధనే
జాత్యాయుర్భోగ. మనం చస్తే ఏ జన్మ వస్తుందో అది తెలియదు మనకు. అది తెలిస్తే దోమగా పుడతామో చిమ్మగా పుడతామో మనకు తెలియదు. వాటిలో కూడా రక్తం ఉంది, రక్తం ప్రవహిస్తూ ఉంది, ఊపిరితిత్తులు ఆడుతున్నాయి, శ్వాస ఆడుతున్నది. అవి జీవులే. జీవులకు ప్రాణం ఉన్నది. ఏ జన్మలో ఈ శరీరము భగవంతుని అధీనంలో ఉంది. భగవంతుడు సర్వవ్యాపకుడు అనే విషయం ఎప్పుడు జీవుడు మర్చిపోకూడదు. అయితే ఏ జన్మలో వేస్తామో పడతామో ఎంత ఆయువు ఉంటుందో తెలియదు మనకు. జాత్యాయుర్భోగ. సుఖ దుఃఖములు అనుభవిస్తాము. సుఖాలు అనుభవించినా దుఃఖాలు అనుభవించినా అవి ఆనందము కలిగించదు. ఆనందం ఒక మోక్షం మాత్రమే. ఆ మోక్షం పొందినవాడే ఆనంద స్వరూపుడు అవుతాడు. అతని మీద దేవునికి ఆజ్ఞలు పడవు. ఒక్క జీవుడు పరమేశ్వరుని యొక్క ఆజ్ఞలు పాలించకుండా ఉండాలంటే తప్పకుండా మోక్షం పొందవలసిందే. మరి మోక్షం పొందాలంటే యోగ దర్శనంలో యోగి ఆయన పతంజలి చెప్పాడు, యమనియమాలు పాటించాలి, ఆసనాలు పాటించాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన వాడే మోక్షం పొందుతాడు, కానీ ఇతరుడు పొందడు. మేలు చేయాలని ఉన్నా మనిషికి అవకాశం ఉండాలి. అవకాశం లేకపోతే చేయలేడు. ఎందుకంటే అవకాశం లేదు కనుక. కాబట్టి దేవుడు సర్వవ్యాపకుడే, కానీ ఉపకారం చేయాలనుకుంటాడు. కానీ జీవునికి హృదయం ఉంది. దేవునికి సర్వవ్యాపకుడు కనుక అతనికి హృదయం ఉంది. కానీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు లేవు దేవునికి. ఒక్క జీవునికి మాత్రమే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉండేది. అయితే ఈ జీవుడికి ఈ మోక్షం పొందాలంటే చక్కని మార్గం చెప్పాడు పతంజలి. పతంజలి గొప్ప ఋషి. ఋషుల గ్రంథాలు చదవకపోతే జ్ఞానం కలగదు ఎవరికైనా. ఋషుల గ్రంథాలు చదవాలి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు 33 ఇంద్రియాలు కలిగిన వాడే జీవుడు. ఇవి లేనటువంటివి ఈ పంచేంద్రియాలు, పంచభూతాలు జడములు. అది తెలుసుకుంటే చాలు. ఈ జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవి కలిగినటువంటి వాడు జీవుడు. జీవునికి కర్మ అనుభవించక తప్పదు. పాపం చేసినా పుణ్యం చేసినా అనుభవించవలసిందే. అది తెలిసిన వాడు పాపం చేయడానికి ప్రయత్నం చేయడు. ఎందుకంటే పాపం చేస్తే పుణ్యం ఏ కర్మ వస్తుందో కర్మ గురించి మనకు తెలియదు, జన్మ గురించి మనకు తెలియదు. కాబట్టి తప్పకుండా అనుభవించవలసిందే. ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు కనుక ఈ చీమలు దోమలు జ్ఞానులే, ఈ దేహేంద్రియాలే అయినా అవి దేహమును ధరించి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పాపము అనుభవించవలసిందే. అయితే అవి పాప అనుశయ జీవులు. మాకు చెప్పినటువంటి ఋషులు ఆ విషయాలే. దేహం ధరిస్తే తప్పకుండా అనుభవించవలసిందే. అది పుణ్యమైన పాపమైన అనుభవించవలసిందే. కాబట్టి తప్పకుండా అనుభవించక తప్పదు.